హాయ్ బ్రదర్స్, వెల్కమ్ టు మై ఛానల్. కువైట్లో చాలామంది డ్రైవర్లు అయితే పనిచేయని అయితే వస్తుంటారు. వీళ్ళు కువైట్కి వచ్చిన తర్వాత డ్రైవింగ్ పని ఒకటేనా, లేకుంటే ఇంకా ఏమేమైనా పనులు చేయాలా? ఇంకా అంటే ఆ డ్రైవర్కి వచ్చినోడు ఖచ్చితంగా అయితే అన్ని పనులు చేయాల్సిందే. ఆ పనులు ఎటుంటాయంటే కొన్ని కష్టమైన పనులు ఉండొచ్చు, కొన్ని మామూలుగా పనులు ఉండొచ్చు, కొన్ని ఇంటి దగ్గర ఏమైనా చేసే చిన్న చిన్న పనులు అయితే ఉండొచ్చు. ఒకప్పుడు డ్రైవర్ అంటే ఏ పని చేసుకోవాలి ఉండడు అనమాట. డ్రైవర్ అంటే డ్రైవింగ్ పని చేసేటోళ్ళే. అని ఇప్పుడు అన్ని పనులు అయితే చేపిస్తాండ్రు. డ్రైవర్ పనే మొత్తం అన్ని పనులు అయితే చేపిస్తాండ్రు. తప్పదు, వచ్చిన తర్వాత వీళ్ళు కొడుకు నేర్చుకున్నారు అనమాట. కొడుకు వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా అన్ని పనులు చేయాల్సిందే. అన్ని పనులు చేయకపోతే వీళ్ళు మనల్ని ఉండించుకోరు. తప్పదు. మనకు ఇప్పుడు ఏ దారిలాగా ఉంటే గోదావరి గతి అంటారు కదా, ఆ విధంగా వీళ్ళు మన పని చేసి వచ్చినాం కాబట్టి వాళ్ళు చెప్పే ప్రతి పని మనం చేయాలి. మనం చేయలేదంటే మనల్ని ఆ మాట ఈ మాట అనడము అట్లా ఉంటుంది అన్ని. కాబట్టి మనమే సర్దుకొని పోయి ఈ పనులు చేసుకుంటుంటే మనకు బాగుంటుంది. అంటే మనం వచ్చింది పని చేయడానికి కదా, తప్పదు. కష్టమైన బాధ అయినా కూడా పని చేస్తూ ఉండాలి. ఇప్పుడు చూడండి, నేను కువైట్ అంటే ఈజీ అని చాలా మంది అయితే ఎగేసుకొని వస్తుంటారు. ఇక్కడికి వచ్చినా తెలిసిపోతే వాళ్ళకు కథ అర్థమవుతుంది. అంత ఈజీ కువైట్ అయితే కాదని. ఆడ మనం అనుకునే దానికి ఈడ చేసే పనులకు అయితే చాలా తేడా అయితే ఉంటుంది. నేను ఒక కువైట్ ఇంట్లో డ్రైవర్ని. చూడండి, డ్రైవర్ కాకుండా నేను ఏమేమి పనులు చేస్తాను చెప్తా చూడండి. డ్రైవర్ అన్నాక ఒక డ్రైవింగ్ ఒకటే కాదు, స్టీరింగ్ ఒకటే కాదు. స్టీరింగ్తో పాటు ఇదిగో ఈ కొరక పట్టుకోవాలా, అది పట్టుకోవాలా, ఇంకా ఎన్నెన్నో పనులు చేయాలా. వాళ్ళు చెప్పిన ప్రతి పని చేయాలి. చూడండి, ఇది నా రూమ్ ముందర. మొన్న ఒక రోజు నైటు దుమ్ము గాలి వచ్చింది, తుఫాన్ లాంటిది, ఇసుక తుఫాను. దానిటుకు ఆ ఇసుక అంతా దుమ్మంతా లోపలికి వచ్చి పడింది. అట్లే పైన పావురాలు ఉన్నాయి. దాని అమ్మ పావురాలు ఏరికి పెడుతుంటాయి. చూడండి ఎంత గలీజ్గా అయితే ఉందో. నేను దుబ్బింది మొన్న 2 రోజుల కిందనే, మొత్తం దుబ్బి అంతా కడిగిన. వారానికి 3 సార్లు దుబ్బుతా. అసలు మనం చేసే డ్యూటీలకు ఆ డ్యూటీకే బరువు అనుకుంటే, మళ్ళీ ఇదిగో ఇలాంటి పనులు చేయాలంటే మనిషికి యాసరికి అయితే వస్తుంది. ఎందుకురా స్వామి కోవిడ్ అనుకుంటాం, కానీ తప్పదు, చేయాల్సిందే. చూడండి, ఈ సందులో ఇంటి ముందు దాని ముందర అంత గలీజ్గా ఉంటది. ఈ తుఫాన్ వచ్చిందంటే ఇసుక మొత్తం గాలి దుమ్ము లేచిందంటే ఆ పై నుంచి మొత్తం కిందికి వచ్చి నా రూమ్ అంతా నిండుకుపోతుంది. అట్లే ఆ పావురాలు కూడా గలీజ్గా తీసేస్తాయి. మొత్తం దండిగా ఉండే పైన ఏరి అయితే పెడతా ఉంటాయి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని క్లీన్ చేస్తా ఉంటా నేను. ఈ పనులే కాదు, డ్రైవర్ అంటే ఈ పనులే కాదు, ఇంకా పైన చెట్లు కట్ చేయాలా. చెట్లు ఉన్నాయి కొన్ని, ఆ చెట్లు అయితే కట్ చేయాలా. ఇది మా సార్ వాళ్ళు అత్తలేదు కాబట్టి నాకైతే పని తక్కువే. నేను నా రూమ్ ముందర కాబట్టి నేను చేసుకోవాలి, తప్పదు. కానీ చాలా మంది డ్రైవర్లు చాలా పనులు అయితే చేస్తుంటారు. ఆ పనులు నేను ఇప్పుడు మీకైతే చెప్తా చూడండి. ఇది నాకు తప్పదు, ఎందుకంటే నా రూమ్ ముందర కదా, మన మీద నీటి పెట్టుకోవాలా, ఎవరు పెట్టుకోలేరు కదా. కానీ ఈ ఇలాంటి పనులతో పాటే కొన్ని ఇళ్లలో మా ఇంటి విడిచిపెట్టి మా ఇంట్లో నాకు పని తక్కువే, కొంచెం తక్కువే, పర్వాలేదు. కానీ ఎందుకు తక్కువ అంటే ఇది మా సార్ వాళ్ళ మామూలు ఇంట్లో కాబట్టి వేరే డ్రైవర్ ఉన్నాడు, అంతా వాడు చూసుకుంటాడు పైన. నేను వేరే ఇంటికి పోతే ఖచ్చితంగా అయితే చేయాల్సిందే. నేను స్కూల్ దగ్గర పోయినప్పుడు అందుకు డ్రైవర్లు చెప్తుంటారు నాకు చెప్తుంటారు, మా ఇంట్లో ఈ పని చేయాలా, మా ఇంట్లో ఆ పని చేయాలా, ఈ పనులు చేయాలా అన్ని చెప్తుంటారు. కాబట్టి నేను మొత్తం తెలుసుకున్నా కాబట్టి నేనైతే మీకు చెప్తాను, నేనైతే ఊరికైతే చెప్పట్లే. చూడండి, కొన్ని ఇళ్ళు అయితే ఇవి చెట్లు వేసుకుంటారు, చుట్టూ చెట్లు. అవి మన ఇండియా, ఇప్పుడు ఇండియాలో మొత్తం అన్నింటినీ కొట్టేస్తుంటారు అనమాట. ఇక కాలుష్యానికి దెబ్బ అని చెప్పి ఆ చెట్లు అయితే ఇంకా దండిగా అయితే ఉంటాయి ఇక్కడ. ఆ చెట్లు కట్ చేయాలి. ఆ చెట్లు కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వాసన ముక్కులో లేకపోతే మనకు ఎట్లుంటుందంటే ముక్కులంతా నవ్వు మంట ఇల్లంతా అయితే అంత నవ్వు అలర్జీ అయితే వస్తుంది. ఆ పని చేయాలా. ఇంకా దివాణి పనులు చేయాలా, ఇళ్లలో బల్బులు పోతే బల్బులు పెట్టాలా, ఖర్జూర పనులు ఉంటే ఖర్జూర పనులు చెట్లు కట్ చేయాలా. చూడండి, దుమ్ము చూడండి ఎంత దుమ్ము అయితే వచ్చిందో. 2 రోజుల తర్వాత కడిగితే దుమ్ము అంతా వచ్చింది. మనం ఇది క్లీన్ చేయలేదనుకోండి, వాళ్ళ కోటలు కిందకి వచ్చే ఎందుకు క్లీన్ చేయాలా, ఎప్పటి నుంచి క్లీన్ చేయాలా, నెల అయిందా 2 నెలలు అయిందా, ఇట్లా ఎన్ని అంటారు అనమాట. కానీ దుమ్ము వచ్చింది తెలుసు వాళ్ళకు, అయినా కూడా అంటారు. కానీ తప్పని ఈ కుర్జీలు ఉన్నాయి. ఈ కుర్జీలు ఎందుకు లోపల పెట్టిండే, బయట ఉండేవి. ఈ ఎండకని చెప్పి లోపల అయితే పెట్టిండ్రు. ఈ లోపల తీసుకుని మళ్ళా బయట అన్ని పెట్టాలా. ఎత్తపోవాలంటే పైనుంచి తాపల నుంచి ఎత్తపోవాలంటే చినికి షార్ట్ అవుతుంది. అది చూడండి ఎంత దుమ్ము అయితే వచ్చిందో. మళ్ళీ ఈ పైన తాపలంపడి దొబ్బాలి. ఈ డ్యూటీ చేసేదానికి మనిషికి యాస్ట్రిక్ అయితే వస్తుంది. ఏం చేద్దాం, తప్పదు. ఇప్పుడు అందులో ఎండాకాలం లైట్గా ఎండ అయితే ఉంది, బయసలు అయిపోతాం. అట్లే కొన్ని ఇళ్లలో ఇంకా దివాణి పని చేయాలా. దివాణి పని అంటే నాకు తెలుసు, దివాణి పని అందరికీ తెలిసిందే. రాత్రి కొన్ని ఇళ్లలో రోజంతా వారం అంతా ఉంటుంది. కొన్ని ఇళ్లలో వారానికి ఒకసారి అయితే పెట్టుకుంటారు. అప్పుడు ఉన్నప్పుడు ఏం చేయాలంటే డ్రైవర్తో ఇప్పుడు ఆపణ కూడా చేయించారు. ఇంతకుముందు దివానికి ఒక మనిషి సపరేట్ ఉండేవాడు. కానీ ఇప్పుడైతే డ్రైవర్తోనే దివాణి పని చేయించారు. చాయ్ ఇయ్యాలా, గహవ ఇయ్యాలా, వాళ్ళకి రాత్రి 11, 12 దాకా అయితే ఉంటది. ఆ దివాణి పని చేయాలా. ఇంకా ఏమన్నా ఈ ఇంటి ముందర ఈ దుమ్ము కాలం అయితే దుమ్ము అంతా పడుతుంటది. ఇంటి ముందర ఖాళీ ప్లేస్ దండిగా ఉంటే సపరేసి
ఆ మొత్తం దుమ్మంతా దుబ్బాల. నేను చాలా కారులో పోతే పని చూస్తుంటా కదా, చాలా మంది ఇంటి ముందర బయట దుబ్బుతా ఉంటారు, క్లీన్ చేస్తూ ఉంటారు. తప్పదు, క్లీన్ చేసుకోవాల్సిందే. ఇంకా మళ్ళా ఇవి ఇవి ఉంటాయి ఇళ్ళల్లో, బల్బులు పోయినా కూడా బల్బులు మనమే వేయాలా. ఇంకా ఇవి మంచాలు గించాలు జరపాలంటే మనమే జరపాలా, తీసుకుపోయి ఇంట్లో పోయి లోపల పోయి జరపాలా, లోపల ఉంటారు మనం పోయి జరపాలా, మొత్తం క్లీన్ చేయాలి. చూడండి మట్టి, చూడండి ఎంత మట్టిందో. ఆ పక్క నుంచి దుబ్బు వచ్చాకనే నాకైతే పానం అయితే పోయింది, కనీసం ఒక అర్ధ గంట సేపు అయింది. ఇప్పుడు ఈ దుబ్బి మళ్ళీ నీళ్ళతో మళ్ళా కడగాల. ఈ పవరాలు ఏరి ఏరి గలీజ్ చేసి పెడుతుంది. మళ్ళీ కార్లు, ఈ దుమ్ము లేచినప్పుడు కార్లను చూసే కనుక దీని అమ్మ జీవితం, కార్లను ఎందుకు వచ్చినారా నాయన దుమ్ము అనిపిస్తుంది, ఎందుకు వచ్చినారా స్వామి కోవిడ్ అనిపిస్తుంది. తప్పదు, ఏం చేయాలి. ఇంకా ఇప్పుడు గతి లేక ఏదో గంజినీళ్ళు తాగుతామంటలే, అట్లా మనకు అక్కడ ఇండియాలో గతి లేదు కాబట్టి ఇదికి వచ్చినాం. తప్పదు, మళ్ళీ చేసుకోవాల్సిందే. దుమ్ము ఎంత అస్సలు. నిన్న కార్లు అడిగింటాం, ఒక ఇంట్లో 5 కార్లు ఉంటాయి, 5 కార్లు కడిగి పెట్టింటాం, వద్దని దుమ్ము పడుతుంది. 5 కార్లు మళ్ళీ కడగాకనే పానం పోతుంది. కొన్నిసార్లు ఇప్పుడు 2 కడిగి రేపు 2 కడదాం అనుకుంటే కుదరదు. వీళ్ళందరూ బయటికి పోయిననుకో ఆ దుమ్ము చూసే ఎందుకు కార్లు కడగాలి, దేనికి కడగాలి ఇట్లా అంటారు. మళ్ళీ మాటలు తెలుసు వాళ్ళకు, తెలిసినా కూడా తప్పదు. మనం డ్రైవర్లం, తయారు చేయక తప్పదు. ఆ డ్రైవర్లమే కదా ఇంట్లో సమ్మగా కూర్చోవచ్చులే, ఆ స్టేరింగ్ తో బండి తోలిగాడు యాగన పోతే ఇంట్లో వచ్చి రూమ్ లో కూర్చుందాంలంటే కుదరదు. ఖాళీగా ఉన్నియరు. నా ఒక ఫ్రెండ్ ఉన్నాడు, చెప్తా చూడండి, కేరళ అతను. చూడు దుమ్మ అయితే తింటుందో. కేరళ అతను పాపం ఏం చేసిందంటే, కొత్తగా వచ్చిన తర్వాత స్కూల్ దగ్గర వచ్చాడు, మాతో కొంచెం మాట్లాడుతుంటాడు. వచ్చినప్పుడు ఏమైందంటే, వీళ్ళ ఇంట్లో పని దివాని పని, ఈ క్లీన్ చేసే పని, ఇంకా మళ్ళా ఏమన్నా అద్దాలు గిద్దాలు కడిగే పని, ఆ స్కూల్లో పిల్లలు తిరుగుతూ ఉంటారు వాళ్ళకి తొలకపోయే పని, ఆ పని అంతా చేసింది కాక వాళ్ళ మేడం ఇంట్లో వాళ్ళ అక్క ఉందంట, ఈడ పని లేకపోతే ఆడికి పంపించదంట, ఆడపోయి పని చేయ పని పంపించదంట. చూడు ఈ అమ్మ ఈయనే పని బరువు అనుకుంటే మళ్ళీ వాళ్ళ అక్కడి దగ్గర పని పోతుంది, చేయించదంట. ఇట్లా ఉండరు, చేసుకుంటారు చాలా మంది ఉంటారు కోవిడ్లో, చాలా మంది ఉండరు. మన డ్రైవర్లే కొన్ని నేర్పించిండు అనమాట, లెక్కిచ్చే తీసుకుపోయేది ఇంత ఇచ్చారు వాళ్ళు, చేసి ఏమైతుంది చెప్పి అలవాటు చేస్తారా, వాళ్ళు అంటే కంటిన్యూ అలవాటు చేస్తుంటారు. ఇప్పుడు చూడండి దొబ్బేది అంతా అయిపోయింది, మళ్ళా డెటాల్ వేసి ఇది కింద అంతా నీళ్ళతో కడగాల. దీని అమ్మ ఇప్పటికే నాకు రసం గారిపోతుంది, ఎండ పడుతుంది బయట, ఆ ఎండకు చెమట గారిపోతుంది. మనం ఇంటి దగ్గర దీని అమ్మ అస్సలు కసుతో పెట్టడం కాదు, కళ్ళంతా మొత్తం అని చేయించాం. వీటికి వచ్చినాక ఆ పని ఏందో, ఆ పని విలువ ఏందో మనకు అయితే తెలుస్తుంది. ఇప్పుడు ఇదంతా ఊడ్చాలా, దీంతో నీళ్ళతో ఊడ్చామా ఒకసారి ఊడ్చపోదు, మళ్ళీ మట్లు కనబడుతుంది, మళ్ళీ రెండోసారి తుడసాలా. అబ్బా కోవిడ్ అనుకుంటాం కానీ ఎగేసుకొని వచ్చారు, శనిగి రసం గారి జింత అవుతుంది అంటారు కదా. ఊరికే డబ్బులు రావని, ఊరికే డబ్బులు వచ్చాయి, మనం కూర్చోబెట్టి జీతాలు దీనికి పిలిపించేది. మనకి ఇచ్చిన లెక్కకు తగ్గిన పని అయితే కోవిడ్ అయితే ఉంటది. మనకేం వేలు ఊరికి ఇచ్చారా కూర్చోబెట్టి, ఏం ఊరికి ఇయ్యరు. తొక్కి పట్టి నారదీసి రసం తీసి ఇచ్చారు. అంటే అన్ని ఇళ్లలో కాదు, కొన్ని ఇళ్లలో డ్రైవర్ ఉంటాడు, దివాని పని చేసేటోడు ఉంటాడు, హౌస్ బాయ్ ఉంటాడు, ఇట్లా ఏ పనికి ఆ పని ఉంటాడు. ఆ పని ఏ ఇళ్ళలో ఉంటాడు, వీళ్ళు షేక్ ఫ్యామిలీస్ ఉంటాయి అనమాట. ఆ షేక్ ఫ్యామిలీలలో కొందరు ఇంకా రిచ్ ఫ్యామిలీలో అయితే వీళ్ళైతే ఖచ్చితంగా మనిషిని పెట్టుకుంటారు. డ్రైవరే, దివానే, హౌస్ బాయ్. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, మా మైదుగురే 10 ఏళ్ళ నుంచి ఉన్నాడు ఇంట్లో. ఆయన ఇంట్లో డ్రైవర్ మాత్రమే, స్కూల్ పిల్లలు తీసుకుపోతాడంట, అంతే రూమ్ లో ఖాళీగా ఉంటాడ. ఈ దివాని పని చేయడానికి ఒక మనిషి, మళ్ళీ క్లీనింగ్ ఇదంతా క్లీన్ చేయడానికి బయట లోపల అద్దాలు గిద్దాలు, అది వానికి కంటిన్యూగా ఉంటది. వీళ్ళు చేపించుకుంటే ఒక మనిషికి అయితే ఆ పని క్లీన్ చేసే పని అయితే ఖచ్చితంగా ఒక రోజు అంతా ఒక రోజు ఖచ్చితంగా పని అయితే ఉంటుంది. ఎందుకంటే పెద్ద ఇళ్ళు, చిన్న అయితే పెద్ద ఇళ్ళు కాబట్టి ఏదో ఒక పని ఉంటుంది, కానీ పెట్టుకోరు, డ్రైవర్తోనే చేయించారు. డ్రైవరే వీళ్ళకి ముద్దు, ఎందుకంటే డ్రైవర్ కదా. మనం ఏమన్నా అంటే వాళ్ళు ఏమన్నా అంటే మనం పోతామని చెప్పి మనతోనే అన్ని పనులు చేపిస్తారు. అతని పాపం అయితే అన్ని ఇళ్లలో కాదు, కొన్ని ఇళ్లలోనే, కొన్ని ఇళ్లలో కష్టంగా ఉంటుంది, కొన్ని ఇళ్లలో సుఖంగా అయితే ఉంటది. అన్ని రకాలుగా అయితే ఉంటది, అన్ని రకాలు ఉంటది, అన్ని రకాల పనులు మనం చేయాలా. నేను చెయ్యను డ్రైవర్ని అంటే ఇక్కడ కుదరదు, సత్తా బుట్ట దద్దుకొని బయలుదేరమ్మంటాడు, అట్లుంటది అనమాట. మనం పోయినావా ఇంటి దగ్గర అప్పులు ఉంటాయి, సంసారం, పిల్లోళ్ళు, ఇదంతా ఇవన్నీ గుర్తు చేసుకుంటేది కష్టమైనా కూడా బాధ అయినా కూడా, ఎంత కష్టమైనా కూడా భరించుతా చేస్తా. ఇక్కడే కొందరైతే చేస్తా ఉంటారు, తప్పదు, చేయాలి, తప్పదు. ఫ్యామిలీ గుర్తుకొచ్చారు, పిల్లలు గుర్తుకొచ్చారు, అందరూ గుర్తుకొచ్చారు. మన ఇండియాలో అంటారు, చాలా మంది అంటారు కోవిడ్కి ఎందుకు అక్కడ పోయి బానిసలాగా బతాండ్రు. ఒక వీడియోకి నాకే ఒక కామెంట్ పెట్టాడు, అక్కడ పోయి వాని కింద బానిసగా బతాండ్రు మీరు, అది ఇది మాట్లాడారు. చెప్పిన నేను, బ్రదర్ బానిసగా బతకడంలే, కష్టపడి డబ్బులు సంపాదించుకున్నాం, పని చేస్తే డబ్బులు ఇచ్చాండ్రు. ఇండియాలో లాగా సగం మంది మోసాలు చేసి ఇట్లా చేసి చంపేయట్లేదు మేము, కష్టమే, తప్పదు, మాకు ఆప్షన్ లేదు, నో ఆప్షన్.
కాబట్టి ఇంక రెండో ఆప్షన్ కింద కోవిడ్ అయితే వచ్చినామని చెప్పిన. తప్పదు, నానా మాటలు అంటారు, అన్ని మాటలు పడాలా, కోవిడ్ అంటారు ఆ మాటలు పడాలా, ఇంటి దగ్గర ఉండాలి మా మాటలు పడాలి, అన్ని మాటలు పడతా కోవిడ్లో అయితే మనం పనిచేస్తా అయితే ఉండాలా. మా ఇంట్లో ఇంత కష్టమైన ఇల్లు అయితే కాదని చెప్తున్నా కదా. నా అంటే నాకెట్ట తెలుసు అంటే, నేను స్కూల్ దగ్గర పోయినప్పుడు నాకు డ్రైవర్లు చెప్తా ఉంటారు అనమాట. కాబట్టి నేను కూడా మీకు చెప్తున్నా, మా ఇంట్లో అయితే అంత కష్టమైన ఇల్లు కాదు. కానీ ఇంకా ముందు ఫ్యూచర్లో ఏమన్నా నాకు కష్టం ఉంటుంది నేను అనుకుంటాను. ఎందుకంటే మా సార్ కొత్త ఇల్లు కట్టిస్తున్నాను. అప్పుడు నేను పోయినప్పుడు మొత్తం ఆ కొత్త ఇంట్లో పని అంతా నేనే చేయాలి. ఇప్పుడైతే నాకు కష్టంగానే ఉంది, సుఖంగానే ఉంది. కానీ నేను ఆడిపోయినప్పుడు నాకు కూడా రసం కారుతుంది. ఇలాంటి ఇంటికన్నా మంచి మంచి పెద్ద పెద్ద పనులు చేయాలి, తప్పదు చేయాలి. ఎందుకంటే మనం ఇంటికి పోతే ఇంటికాడ ఏ పని చేయలేము. పని చేయలేకనే కదా కోవిడ్కి వచ్చింది. ఆ ఇంటి దగ్గర పని చేసి కోవిడ్కి ఎందుకు రావాలి మనం. కాబట్టి కష్టమైన బాధ అయినా పని బరువైనా కూడా చేసుకుంటా ఉండాల. ఉన్నప్పుడే మనము ఈ కోవిడ్లో అయితే ఉంటాము. రోషానికి కానీ పౌరుషానికి కానీ పోయినామంటే ఉండలేము. చాలా మంది అట్లే, ఈ పని నువ్వు చేయాలా, నేను ఆ పని చేయను, దివాని పని చేయను, నేను చెట్లు కట్ చేయను, ఇట్లా అనే చాలా మంది వెళ్ళిపోయింది, ఇంటికి పంపించేస్తారు. వాళ్ళు ఇక్కడ పెట్టుకునే ములాద పెట్టరు. నేను నీకు జీతం ఇచ్చండా, డబ్బులు ఇచ్చండా, అన్ని మొత్తం చేర్చంటే నేను చెప్పిన పని చేయరంటారు. కాబట్టి ఇంకా అన్నిటికీ భరించి చేయాలబ్బా, అన్నిటికీ పడి తగ్గిపోయి చేసుకోవాలా. చేసుకుంటేనే కోవిడ్లో అయితే మనకు లైఫ్ ఉంటుంది. కోవిడ్లో ఉంటే ఇంటి దగ్గర పిల్లలు బాగుంటారు, మనం పిల్లలు మంచి ఉద్యోగాలు మంచి చదువు చదివేయచ్చు, ఫ్యామిలీ కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఈ 2 ఏళ్లలో నేను సుమారుగా అప్పులు చేసిన, అప్పులు సుమారు అయితే తీర్చాను అనమాట. కాబట్టి నేను చెప్తున్నా, డబ్బులు అంతే, మనము డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ప్రతి ఒక్క రూపాయి మనం మిగలబెట్టుకుంటే కనుక మనకైతే మంచి భవిష్యత్తు, మనకు లేకపోయినా మన పిల్లలకైతే మంచి భవిష్యత్తు ఉంటుంది. మనం ఎట్లా మన భవిష్యత్తు ఇంత అయిపోయింది, మన పిల్లలు కూడా ఎట్లా మనలాగా ఇక్కడ తిరగకూడదు అక్కడ తిరగకూడదు ఉండకూడదు అనుకుంటే అనికి మనకి అయితే కోవిడ్లో ఉండాలి. కోవిడ్లో ఉంటే డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు లక్షల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఉండరు. 15-20 ఏళ్ళ నుండి మిద్దెలు మేడలు కట్టించిన వాళ్ళు, ఇంటి దగ్గర సంపాదించిన వాళ్ళు, పిల్లలు మంచి మంచి ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అట్లే పోగొట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఒక ₹10 కూడా సంపాదించుకోకుండా ఇక్కడ ఎంత డబ్బులు అంతా పోగొట్టుకొని అదే ఇవన్నీ చెడ్డ పనులు చేసి డబ్బులు పోవడం, ఇంటి దగ్గర మళ్ళీ వేరే పనులు చేసుకునే వాళ్ళను చూసిన, నేను ఇట్లా సంపాదించుకునే వాళ్ళని చూసిన. కాబట్టి కోవిడ్ అంటే ధనం సంపాదించుకునే ఆప్షన్ ఉంది, పోగొట్టుకునే ఆప్షన్ ఉంది, కష్టం ఉంది, సుఖం ఉంది, రెండు ఉంది. కష్టము సుఖం అన్ని మనం అనుభవించినప్పుడే మన జీవితం అయితే బాగా ఆనందంగా అయితే ఉంటుంది. కాబట్టి కష్టమైనా కూడా కోవిడ్లో చాలా మంది అయితే పనులు చేసుకుంటూ ఉంటారు. చెప్పుకోలేకపోతాను, కొందరు చెప్పుకుంటారు, కొందరు చెప్పుకోలేరు, కొందరు ఇదే మనకు ఇదే బ్రతుకు కదా అనుకొని చెప్పి ఇట్లా ఉండేటోళ్ళు అయితే ఉంటారు. డ్రైవర్ అన్నాక డ్రైవర్తో ప్రతి ఒక్క పని చేయించుకుంటారు. ఒకప్పుడు పనులు చేయించుకుంటారు కాదు, కానీ డ్రైవర్తో ప్రతి పని ఖచ్చితంగా అయితే చేయించుకుంటా ఉంటారు. వాళ్ళు కూడా నేర్చుకుంటున్నాం అన్నమాట. ఇద్దరికి ముగ్గురికి మనం డబ్బులు ఎందుకు ఇవ్వాలి, వీళ్ళు పెట్టే ఖర్చులకు. ఒకప్పుడు ముసలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఇప్పుడు యంగస్టర్ ఎంగుగైన వాళ్ళు ఎందుకు ఏరేస్తానంటే, వీళ్ళు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారు. ఎక్కువ ఖర్చు పెట్టేది ఈ డ్రైవర్లకు వీళ్ళకి ఇవ్వాలంటే కష్టం, బాధపడుతుంటారు. ఇద్దరు ముగ్గురు తెచ్చుకుంటే నెలకి 200-300 దినాలు, 400-500 దినాలు ఇవ్వాలా. అదే ఒకటితో 100 దినాలు 150 దినాలతో అయిపోతుంది. కాబట్టి ఒకరిని చేయించుకుంటారు. వీళ్ళు మిగతా డబ్బులు జల్సా ఖర్చు పెట్టుకుంటారు. అట్లా కోవిడ్ కూడా అట్లా డెవలప్ అయిపోయింది. ఎట్లా డెవలప్ అయిపోయిందంటే, డ్రైవర్ల చేత అన్ని పనులు చేసుకునేంత డెవలపింగ్ అయింది. ఈ ఆప్షన్ కూడా ఇచ్చింది మన వాళ్ళే, డ్రైవర్లే. వీళ్ళకి ఆప్షన్ ఇచ్చింది కూడా డ్రైవర్లే. వాళ్ళ దగ్గర మంచి పేరు తెప్పించాలని చెప్పి ప్రతి ఒక్క పని చేయడం అలవాటు చేసిన వాళ్ళకి, నేర్పడం అలవాటు చేసిన అనమాట. వాళ్ళు కూడా చేపించుకుంటారు. తప్పేం లేదు, వాళ్ళ తప్పేం లేదు. ఒకరికి ఏదైనా నేర్పించేనే వాడు నేర్చుకుంటాడు, కానీ వానికి అంతగా తెలియదు కొందరికి ఏమన్నా. అట్లా వీళ్ళు మన వాళ్ళు నేర్పించిన పని కోవిడ్లో కూడా. చూడండి, నేను ఈ తాపల పైనుంచి ఈ తాపలు ఎక్కి దిగాలంటే నాకు అయితే పానం పోతుంది. ఈ తాపలు అన్ని కడగాల, ఈ కడ్డీలు తుడసాలా, తప్పదు, ఏం చేద్దాం. ఈ నా రూమ్ ముందర కాబట్టి నాకైతే తప్పదు. ఇంకా పైన ఓపెన్ ప్లేస్ దండి ఉంది, చెట్లు ఉన్నాయి, అవన్నీ నేను చేయను. ఇంతకుముందు ఫస్ట్ వచ్చినప్పుడు 2 నెలలు చేసిన. నాతో పాటు ఇంకో డ్రైవర్ ఉన్నాడు. ఆ డ్రైవర్ అంటే అతను ఇక్కడ ఉంటాడు, వేరే సార్ ఉంటాడు. వేరే సార్ నుంచి ఇక్కడికి వచ్చి ఆ పని చేసిపోతా ఉంటాడు. ఏమైందంటే, నేను వచ్చిన నుంచి ఆ పని చేయకోకుండా నాకే చెప్తాను దాన్ని, నేను చేస్తాను అని చెప్పేసి నాకే పనులు చేస్తాంటే, నేనే చెట్లు కట్ చేయడము, నన్ను చూసేది నాకేదో ఒక పని అని చెప్పి ఆడిపోతాడు. ఏం చేద్దాం, తప్పదు కదా. నేను చేశాను. ఇప్పుడు సంవత్సరం 5-6 నెలల నుంచి నేను చేయట్లే. నేను నా పని చేసుకోవడము, నా కార్లు నేను తెలుసుకోవడము, ఇంట్లో వచ్చి రూమ్లో ఉండడమే. ఇంతకుమించి నేనైతే పని చేయడంలే. ఇప్పుడు మన సారీని అయితే మనం చేయాలి. అతను కూడా మనతో కలిసి చేస్తా అంటే, ఇద్దరం కలిసి చేసుకుంటే ఉంటుంది పని హ్యాపీగానే. నా మీద అంతా పెట్టిపోయి అతను తప్పిపోతుంటే, మన దేశం కాదు, వేరే దేశం.
నేను మన దేశమైన దేశమైనా కూడా కలిసి చేసుకుంటా అంటే పని ఈజీగా ఉంటుంది. కలిసి చేసుకోకుండా నా మీదనే పెడితే నేనేం చేయాలి? అందుకే నేను కూడా పని అయితే చేయట్లే. చిన్న చిన్నగా నా పని నేను చేసుకొని గమ్ము అయితే ఉంటా. తప్పదు. ఏం చేద్దాం? ఇప్పుడు చూడండి ఇంకా అది ఈ కోవిడ్లో డ్రైవర్ ఒక్క పని అనుకొని రావద్దు. డ్రైవర్ పని అనుకొని రావద్దు. అన్ని పనులు చేయాలి. చేస్తా అనే ఓపిక అది ఉంటే కోవిడ్ రాండి చేసుకోండి. అంతేగాని నేను డ్రైవర్ పని మాత్రమే చేస్తా, స్టీరింగ్ మాత్రమే పట్టుకుంటా, ఇవన్నీ పట్టుకోనంటే వాళ్ళ నుంచి బ్యాగ్ పట్టించి ఇంటికి అయితే పంపించారు. ఇంటికి వందనుకోవచ్చు, ఇంటికి పని ఈజీ అనుకోవచ్చు. ఆ ఇంటికాడ బొచ్చెడు సమస్యలు ఉంటాయి కాబట్టి ఈడికొచ్చింది. కాబట్టి ఏదైనా కూడా కొంచెం మనము అణిగి ఉంటేనే చేసుకోవచ్చు. కష్టమే పని. పని అయితే కష్టమే, సులభం అయితే ఏమి ఉండదు. కోవిడ్ అంటే కూర్చోబెట్టి మనకేం డబ్బులు ఇచ్చారు. మన లలిత జ్యువెలరీ గుండు బాస్ అంటాడు కదా, డబ్బులు ఊరికే రావు. ఎన్ని డబ్బులు వచ్చంటే ఆ డబ్బులు వెనకల అంత కష్టం అయితే ఉంటుంది. అది కోవిడ్లో ఈ పని నాకైతే చేసి యాసిక ఓపిక నశించిపోయింది. ఏం తప్పదు కదా. చూడండి ఆ పవరాలు ఎరిగినాయి, ఎంత రుద్దినా కూడా పోవట్లేదు అది. అమ్మ ఒక్కరోజు ఈ ఎండకు ఏమైతే గట్టిగా కష్టపోతుంది ఎండకు. దొబ్బుతాం ప్రతిరోజు. దీంతో కడగాలంటే ఇంత స్థలాన్ని యాప్పుడు కడిగేది. అయితే 2 రోజులు ఒకసారి దొబ్బుతాం, తుడిచేది 3 రోజులు ఒకసారి తుడుచా. ఇంతకుముందు వచ్చినప్పుడు ప్రతిరోజు 2 రోజులు ఒకసారి 3 రోజులు ఒకసారి తుడుచారు అంతే. ప్రతిరోజు తుడుచాను, ప్రతిరోజు దొబ్బడము, ప్రతిరోజు తుడచడము. ఈ మధ్యలో నాకు డ్యూటీలు ఎక్కువైపోయినాయి కాబట్టి నేనైతే ఇలాంటి పనులు అయితే చేయడం లే. ఇప్పుడు 2 రోజులు ఒకసారి కడగడము, తుడచడము అంతే. ఇంకా పనులు చూడండి చెప్తా. ఈ ఇంకా పనులు ఏం పనులు అంటే ఈ కార్లు మనమే ఏదైనా కార్లు రిపేర్లు వచ్చినాయి అనుకోండి, ఈ కోవిడ్లో కార్లు కానీ ఆ కార్లు కానీ వచ్చే గ్యారేజ్ మనమే తీసుకోవాలా, పని మనమే చేయాలా. ఎవరైనా ఇళ్ళలో పని చేయడానికి వచ్చుంటారు అనమాట. ఏమైనా కుళాయిలు పోయినా కూడా, పైన ఏసీలు పని చేయకపోయినా, లిఫ్ట్లు పని చేయకపోయినా వీళ్ళు వచ్చుంటారు అనమాట. వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర తీసుకోవాలా, వాళ్ళకు కాఫీలు టీలు ఇచ్చంటారు. వీళ్ళు తీసుకుని వాళ్ళకి ఇవ్వాలా. వాళ్ళు పనిచేసేంత వరకు మనం ఆడి ఉండాలా. వాళ్ళ దగ్గర ఉండి చూసి వాళ్ళకి ఏమైనా మంచి చెడ్డ చూసుకోవాలా. అది మనకి చెప్తారు. అవి కూడా మనమే చేయాలా. ఇంకా ఇప్పుడు దాకా అది మా ఇంటి దగ్గర నీళ్ళ కొలాయి పోయింటే పని చేసినకి వచ్చినారు. ఆ కర్రీ ఉండి చేయించి వాళ్ళని పంపించినారు. అట్లా ప్రతి ఒక్క పని, ఈ పని కాదు ఆ పని కాదు, మనం ఎన్ని పనులు చేస్తామో అన్ని పనులు చేయాలా. ఇంకోటి ముసలోళ్ళకు డ్రైవర్లు ఉంటారు. ముసలోళ్ళకు డ్రైవర్లు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళని దించి పెట్టాలా, ఎత్తి పెట్టాలా. ఏమన్నా వాళ్ళ లోపల వాళ్ళ రూమ్లలో పోయి బాత్రూమ్ ఉంటారు, వాళ్ళ ముడ్డు కూడా కడగాల. కడుగుతాండ్రు కొందరు. నాకు చెప్పింది కాబట్టి నేను చెప్తాండా. వేరే మనిషి చెప్పిన నాకు ముడ్డు కూడా కడుగుతుంటారట. తప్పదు, కడిగిస్తారు. ముసలోళ్ళకు చేస్తారు. అయితే ముసలోళ్ళు పని చేస్తే వాళ్ళకి జీతం ఎక్కువ ఉంటుంది, డబ్బులు కూడా ఎక్కువ అయితే వస్తాయి. ఇంకా ఎక్కువ వీళ్ళు ఉంటారు, హ్యాండిక్యాప్డ్, కుంటి పిల్లలు, కోవిడ్లు ఉంటారు. అటు వాళ్ళు జమియాలు తీసుకోవాలి, అంగడిలో స్కూల్ దగ్గర తీసుకున్నప్పుడు ఎత్తి పెట్టాలా, వాళ్ళని దించి పెట్టాలా, కుర్చీలలో పెట్టాలా, దొబ్బుకొంబ వాళ్ళ లోపలికి. ఇంకా ఏమన్నా ఉంటే వాళ్ళకి చేయాలా. ఎన్ని పనులు ఉంటాయి కోవిడ్లో, ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు చూడండి, నాకు ఫోన్ వచ్చింది. జమియా ఓలని మా ఇంట్లో ముస్లాం ఉందిలే అద్దామా, ఆమె ఫోన్ చేసింది. జమియా ఓల కుదరా అని చెప్పి. ఇదో ఈ పని చేస్తుంటే మళ్ళీ నేను జమియా పోవాలా, ఈ పని ఆపేసి జమియా పోవాలా, జమియాకు గంట టైం పడుతుంది, మళ్ళీ వచ్చి ఈ పని చేసుకోవాలా. ఇట్లా మధ్యలో ఈ పని కూడా చెప్తుంటారు. ఈ పని చేసుకుంటాను కదా, ఈ పని అని కాదు, మధ్యలో మనకి ఏదో ఒక పని వస్తుంటది, మళ్ళీ ఆ పని పరిగెత్తుకుంటాం వాళ్ళ పని చేయడానికి. ఇన్ని పనులు చేస్తుంటే కానీ కోవిడ్లో ఉండలేము. కొందరు ఎగేసుకొని వస్తారు, కోవిడ్ అంటే చాలా ఈజీ, డ్రైవర్ పని అంటే ఈజీ, కూర్చొని రూమ్లలో ఉంటాం అనుకుంటారు కదా, అంత సీన్ అయితే లేదు. కష్టం డ్రైవర్ పని. కోవిడ్లో డ్రైవర్ పని కాదు, ప్రతి పని కష్టమే. ఏది సింపుల్గా ఉండదు, ప్రతి పని కష్టమే. అన్నిటికీ తెగించుకొని అన్నిటికీ చేర్చామని అనుకుంటేనే కోవిడ్ రావాలా. లేదంటే ఇక్కడి నుంచి అన్ని సర్దుకొని మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడు నా పని అయిపోయింది, నేను మొత్తం అంతా ఆ నీళ్ళని ఉలిపోసి ఇంకా పోయి రూమ్లో పోయి రెస్ట్ తీసుకొని ఉండాలి. అది కథ.
ఇదమ్మా చూడు ఉంటుంది కోవిడ్లో డ్రైవర్ చేసే పనులు చూడు చెమట కాస్తుంది. తప్పదు. కోవిడ్లో డ్రైవర్ అంటేనే డ్రైవర్ పనే కాదు, ఇలాంటి పనులు చేయాలా, ఇంకా దీనికన్నా కష్టమైన పనులు చేయాలా, చెట్లు కట్ చేయాలా, ఇంకా చెప్పుకుంటే దండి ఉన్నాయి. డ్రైవర్ ఇండియా ఉండడు కొత్త వచ్చి అబ్బా నేను డ్రైవర్లే నాకేం కష్టం ఉండదు లేదు అనుకుంటారు. కానీ కోవిడ్కి వచ్చినాక ఖచ్చితంగా కష్టం అయితే ఉంటుంది, డబ్బులు ఊరికే రావు. అలా మన దళిత గుండా అంటారు కదా, డబ్బులు ఎవరికి ఊరికే రావని చెప్పి కోవిడ్లో మనకు వేలు ఇచ్చానంటే పని ఏం తక్కువ ఉండదు అనుకోవద్దు, పని మాత్రం కష్టంగానే ఉంటుంది, సినికి స్టార్ట్ అయితే అవుతుంది. కానీ అన్నిటి ఓర్చుకొని భరించుకొని ఎవరైతే తగ్గించుకొని అదే కోపము ఇవన్నీ లేకుండా ఉండడం వాడు మాత్రమే కోవిడ్ అయితే ఇంకా నిలబడాడు. ఇది డ్రైవర్ పనులు. బాయ్ బాయ్.